ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే 2024వ సంవత్సరంలో డిసెంబర్ 22 ఆదివారం రోజున కాలభైరవాష్టమి రాబోతుంది. అదేంటి, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమిగా చెప్పుకుంటాం కదా. ఆ రోజున కాలభైరవాష్టమి మనం జరుపుకున్నాం కదా, మళ్ళీ డిసెంబర్ 22 ఆదివారం కాలభైరవాష్టమి అంటున్నారేంటి అని మీ అందరికీ అనుమానం రావచ్చు. దీనికోసం మీకు పూర్తిగా తెలియజేస్తాను. కాలభైరవాష్టమి రోజున డిసెంబర్ 22 ఆదివారం రోజు మనం ఏ విధి విధానాలు పాటించాలి, ఈ పూజ చేయడం వలన వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. డిసెంబర్ 22 2024వ సంవత్సరంలో ఆదివారం కాలభైరవాష్టమి. మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలభైరవాష్టమి అని అంటారు. అయితే చాలా మంది ఏంటంటే శుక్ల పక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలభైరవాష్టమిగా జరుపుతూ ఉంటారు. శివ రహస్య ఖండం ప్రకారం, అంటే అది ప్రామాణిక గ్రంథం అనమాట. ఆ ప్రామాణిక గ్రంథం ప్రకారం అయితే మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథినే కాలభైరవాష్టమి అని అంటారు అని ఇప్పుడు పండితులు చెబుతున్నారు. అయితే అది 2024వ సంవత్సరంలో డిసెంబర్ 22 ఆదివారం వస్తుంది. ఈ రోజున కాలభైరవ స్వామిని పూజిస్తారు. ఈ రోజున కాలభైరవ స్వామిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అంతర్గత బహిర్గత శత్రువులు, నరఘోష, ఎదుటివారు మన మీద ఏడుస్తున్నారు, నరదృష్టి, ఇలాంటివి ఏమున్నా కూడా కాలభైరవ స్వామిని విశేషంగా ఈ కాలభైరవాష్టమి రోజున ఆదివారం రోజున పూజించడం వలన మనకు ఉపశమనం కలుగుతుంది అని చెప్తున్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా, చెడు ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా చేశారు అనే అనుమానాలు ఉంటే ఈ రోజున కాలభైరవ స్వామిని పూజిస్తే కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది. అయితే ఏం చెయ్యాలి అంటే, కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవాలి. స్వామివారికి నీళ్లు, పాలు, పంచామృతాలు, విభూతితో విశేషంగా అభిషేకం చేయించుకోవాలి. అయితే పంతులు గారికి మీ గోత్రనామాలతో చెప్పి చేయించుకోండి. మీ చేత చేయించినా కూడా ఇంకా మంచిది, మీరు చెయ్యవచ్చు. కాలభైరవ స్వామి సాక్షాత్తు పరమశివుడు నుంచి ఉద్భవించారు కాబట్టి కాలభైరవ స్వామిని కూడా మారేడు దళాలతో పూజిస్తారు. కాలభైరవ స్వామికి మారేడు దళాలంటే చాలా ప్రీతి. మారేడు దళాలను స్వామివారికి మీ ఇంట్లో నలుగురు ఉంటే 4 దళాలనైనా సరే సమర్పించండి. ఎక్కువ ఉంటే ఇంకా పూజించవచ్చు. ఒకవేళ దొరకని పక్షంలో మీ ఇంట్లో నలుగురు ఉంటే 4 దళాలు, 5గురు ఉంటే 5, ఇలా మారేడు దళాలు 3 దళాలు 3 ఆకులు కలిపి ఉండాలి. అది అలా చూసుకొని మీరు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. గారెలను, మినపగారెలను ఒక మాలగా చేసి స్వామివారికి సమర్పించండి. లేదు అనుకుంటే నైవేద్యంగా పెట్టండి. ఆ గారెలను సునకానికి తినిపించాలి, అంటే కుక్కకు తినిపించాలి. 5, 9, 11 గారెలను మీ ఇష్టం, మీ శక్తి మేర స్వామివారికి వెయ్యవచ్చు. స్వామివారి యొక్క వాహనం ఏమిటి? సునకం, అంటే కుక్క కదా. ఈ రోజున కుక్కలకు గారెలను ఆహారంగా వేస్తే మరింత మంచిది. అలాగే నల్ల కుక్కలకు వేయడం ఇంకా ఇంకా మంచిది. ఒకవేళ నల్ల కుక్క లేకపోయినా కూడా ఏ కుక్కకైనా కూడా వెయ్యవచ్చట. అలాగే కాలభైరవాష్టకం కనీసం 5 సార్లు చదవాలి. చదవడం రాని వారు వినాలి. ఉపవాసం ఈ రోజున అవసరం లేదు, పూజ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. కాలభైరవాష్టకం 3 సార్లు అయినా సరే చదవండి. ఒకవేళ 5 సార్లు కుదరకపోయినా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి చదవడం మరింత విశేషం. ఎందుకంటే కాలభైరవాష్టకం త్రిసంధ్యలలో చదవడం వలన కాలభైరవ స్వామి అనుగ్రహం కలిగి శత్రునాశనం, ఆరోగ్య సమస్యలు, బ్లాక్ మ్యాజిక్, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అని పెద్దలు చెప్తున్నారు. అయితే శనిగ్రహం, రాహుగ్రహం, ఈ 2 గ్రహ దోషాలతో బాధపడే వారికి కాలభైరవ స్వామి కాలభైరవాష్టకాన్ని త్రిసంధ్యలలో 3 పూటలా కూడా ఒక్కొక్కసారి చదవడం వలన ఈ 2 గ్రహ దోషాల నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ ఇవన్నీ చదవలేము, ఇవి మేము చెయ్యలేము, కాలభైరవ స్వామి గుడి దగ్గరలో లేదు అని అనుకున్న వారు ఏం చెయ్యాలి అని అంటే గనక భైరవ దీపాన్ని వెలిగించాలి. భైరవ దీపం అంటే ఏంటి? గుమ్మిడికాయ దీపం. చాలా మందికి తెలిసే ఉంటుంది. వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే సింహాచలంకి వెళ్లే రూట్ లో అన్నమాట మనకి భైరవ కోన అని ఉంటుంది. అక్కడ విశేషంగా కాలభైరవ స్వామి గుడి ఉంటుంది. ఆ స్వామివారు స్వయంభువుగా వెలిసారనమాట. అక్కడ మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంటుందండి ఆ టెంపుల్ కి సంబంధించి, మీరు చూడండి. వీలుంటే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. అయితే ఆ టెంపుల్లో విశేషంగా భైరవ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆ దీపాన్ని మనం ఇంటి ముందు వెలిగించుకోవాలి. అయితే
ఎలా వెలిగించాలి, ఏం చేయాలి అనేది మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఈ దీపం మీరు కాలభైరవాష్టమి రోజున సాయంత్రం 5:30 దాటిన తరువాత 6:30 లోపు ఒక బూడిది గుమ్మడికాయను తీసుకోవాలి. తీసుకొని మధ్యకి కట్ చేసి లోపల గుజ్జు విత్తనాలు తీసి ప్రమిదలాగా చేసుకోవాలన్నమాట. ఆ ముక్కలకు చుట్టూ కూడా పసుపు రాసేసి గంధం కుంకుమ బొట్లు 4 బొట్లను పెట్టాలి. పెట్టిన తరువాత గుమ్మం ముందు మన సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం బయట పక్క ఎడమవైపు కుడివైపు ద్వారానికి అటు ఇటుగా ఒక పేపర్ ప్లేట్ గాని వేసేసి దానిపైన రాళ్ల ఉప్పు వేయాలి. రాళ్ల ఉప్పు వేసిన తర్వాత నల్ల నువ్వులు వేసి స్వామివారికి ఈ భైరవ ద్వీపాన్ని వెలిగించాలి. ఎలా వెలిగించాలి అంటే ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని కూడా ఆ ఉప్పు మీద పెట్టేసి దానిలో నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తులు మీకు దొరికినట్లయితే నల్లని ఒత్తులు వేసి అందులో కొంచెం నల్ల నువ్వులు కూడా వేసి దీపారాధన చేయాలి. ఒకవేళ నల్లని ఒత్తులు మాకు దొరకలేదు అనుకున్న వారు ఏంటంటే వైట్వి తెల్లని ఒత్తులు కూడా వేసి వెలిగించవచ్చు. ఇలా దీపారాధన చేసిన తరువాత ధూపం ఇచ్చి ఒక బెల్లం ముక్కో లేదంటే ఒక గారెలు వడలు చేశారనుకోండి, వడలు కానీ నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుక్కకు పెట్టాలి. ఇలా చేయాలి. ఇలా పూజ చేసిన తరువాత మీరు మరుసటి రోజు ఈ ఉప్పు ఈ గుమ్మడికాయ వీటన్నిటిని కూడా పారే నీళ్ళల్లో వదలాలి. ఇలా చేయడం వల్ల మనకి కాలభైరవ స్వామి అనుగ్రహంతో మనకున్న గ్రహ దోషాలు, బ్లాక్ మ్యాజిక్, శత్రునాశనం, ఇలాంటి నరఘోష, నరదృష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అని నేను చెప్తున్నటువంటి మాట కాదు, పెద్దలు చెప్తున్నటువంటి మాట. కాలభైరవాష్టమి రోజున మీరు చేయవలసినటువంటి పూజాది కార్యక్రమాలు, ఒకవేళ మీరు చెయ్యలేని పక్షంలో కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. అలాగే దానితో పాటు భైరవ దీపాన్ని వెలిగించండి. మీరు గుడిలోకి వెళ్ళారనుకోండి, గుడి దగ్గర వెలిగించవచ్చు. ఒకవేళ గుడికి వెళ్ళలేని పక్షంలో సింహద్వారం ముందు వెలిగించాలి. ఇలా చేసుకున్నట్లయితే కాలభైరవ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. బహుళ అష్టమి రోజున మొదలు పెట్టి కాలభైరవాష్టకాన్ని ప్రతిరోజు కూడా ఒక్కసారైనా సరే చదువుకోవడం వలన, వినడం వలన స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కాలభైరవాష్టకం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆ అష్టకాన్ని చదువుకోవడం నేర్చుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.